కానీ ఇందులో ఫీల్ అయ్యే విషయం పక్కన పెడితే నవ్వుకుంటున్నారు. అక్కడ మాత్రం ఈ సినిమా కొద్దిగా డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా జాబిలమ్మ నీకు అంత గొప్పమ్మ. పవిష్ నారాయణ్ మరియు అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, ఒకప్పుడు ప్రేమించుకున్న హీరోయిన్ కొన్ని కారణాల వల్ల విడిపోయి హీరోకు ఇంకొక అమ్మాయితో, హీరోయిన్కు ఇంకొక అబ్బాయితో పెళ్లి సెట్ అవుతుంది. దాన్ని సినిమాలో ఎలా చూపించారు, చివరికి రెండు జంటల మధ్య కథ ఏమవుతుందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక రివ్యూలోకి వెళ్తే, ముందుగా ఈ సినిమాలో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ అయింది. ఎక్కడ స్కిన్ షో చేయకుండా, లిప్ లాక్ సీన్స్ లాంటివి విరికించకుండా చాలా సింపుల్గా కథ చెప్పిన విధానం చాలా బాగుంది. కథ మరీ అంత కొత్తగా మనిపించదు, కానీ చూస్తున్నంతసేపు సినిమాని ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. హీరోయిన్ మధ్య వచ్చే క్యూట్ లవ్ స్టోరీ చాలా బాగుంది. లవ్లో ఉన్నప్పుడు, లవ్లో పడుతున్నప్పుడు, తనకిష్టమైన అమ్మాయిని కానీ లేదా అబ్బాయిని కానీ చూస్తున్నప్పుడు తెలియకుండానే ఫేస్లో ఒక గ్లో కనిపిస్తుంది. అది ఈ సినిమాలో చాలా పర్ఫెక్ట్గా చూపించారు. ఇందులో హీరోయిన్ ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ యూత్కి పిచ్చిగా నచ్చేస్తాయి. ఇక ముఖ్యంగా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా హీరోని చూపించిన విధానం బాగుంది. అలానే హీరో ఫ్యామిలీతో ఉన్న సీన్స్, వాళ్ళ మధ్య ఉన్న కన్వర్జేషన్స్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. ఇందులో మెయిన్ లీడ్గా చేసిన ఫేసెస్ రిజిస్టర్ కానప్పటికీ సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే ఆ క్యారెక్టర్స్తో మనం కనెక్ట్ అయిపోతాం. అలానే ఫస్ట్ సాంగ్లో హీరో చేసిన డ్యాన్స్ మూవ్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా చూసిన తర్వాత హీరోయిన్ గురించి ఎంత మాట్లాడుకుంటామో అంతకంటే ఎక్కువనే ఇందులో హీరో ఫ్రెండ్ మధ్య వచ్చే సీన్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. వీళ్ళ సీన్స్కి అయితే విజిల్స్ పడుతున్నాయి థియేటర్లో. ఇది ఈ సినిమాలో ఒకటే కాదు, తమిళ సినిమాల్లో, అది కూడా చిన్న సినిమాలు అయితే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా సాలిడ్గా రాస్తారు. అప్పుడెప్పుడో చూసిన ఓకే సినిమా నుంచి ఈ సినిమా దాకా చాలా ఉన్నాయి చెప్పుకోదగ్గ లిస్ట్లో. ప్రేమ కథ అంటే హీరోయిన్ మాత్రమే ప్రేమలో పడడం కాదు, వాళ్ళ ప్రేమను చూసే ప్రేక్షకుడు కూడా ఫీల్ అవ్వాలి. ఆ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సినిమా చూస్తున్నప్పుడు నా పక్కనున్న చాలా మంది హీరోను చూస్తుంటే అచ్చం ధనుష్ను చూస్తున్నట్టే ఉందంటున్నారు. ఇది వాళ్ళకే కాదు, చాలా మందికి ఇలానే అనిపించిండొచ్చు. దానికి కారణం కూడా ధనుషే. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ ధనుష్ కాబట్టి, ధనుష్ హీరోకు రిలేటివ్ కూడా కాబట్టి. ఇక ఇందులో చిన్న రోల్ ప్లే చేసిన ప్రియా ప్రకాష్ వారియర్ కూడా చాలా బాగా చేసింది. తన ముందు సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఇంకాస్త అందంగా కనిపించింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, జీవి ప్రకాష్ మంచి ఆల్బమ్ ఇచ్చాడు, కానీ ఒక లాస్ట్ సాంగ్ మీద ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. కానీ తన బీజిఎంతో చాలా చోట్లయితే ఆకట్టుకున్నాడు. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. మరియు ఇతర నటీనటులు వాళ్ళ పరిధి మేరకు చాలా బాగా చేశారు. ఇక నచ్చని విషయాల గురించి మాట్లాడుకోవాలంటే, ఈ సినిమాలో లవ్ స్టోరీ ఎంత క్యూట్గా ఉందో, ఎమోషనల్ సీన్స్లో మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అంతే వీక్గా ఉంది. అక్కడ హీరోయిన్ ఏడుస్తుంటే చూసే ప్రేక్షకుడు కూడా వారి ఎమోషన్ ఫీల్ అవ్వాలి. కానీ ఇందులో ఫీల్ అయ్యే విషయం పక్కన పెడితే నవ్వుకుంటున్నారు. అక్కడ మాత్రం ఈ సినిమా కొద్దిగా డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఇక నేను కనుక సినిమాకి ఎడిటర్ అయి ఉంటే లాస్ట్ 5 minutes అంటే సినిమా చూసిన వాళ్ళకి అర్థం అవ్వాలా చెప్పాలంటే, ఆ ఎయిర్పోర్ట్ సీన్ ఉన్నాయి కదా, అది మొత్తం షిఫ్ట్ ప్లస్ డిలీట్ కొట్టేసేవాడిని. ఆ పాయింట్ కూడా కనెక్ట్ అయ్యే ఆడియన్స్ ఉండొచ్చేమో, నాకు పర్సనల్గా అయితే కనెక్ట్ అవ్వలేదు. ఫైనల్గా ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది, కానీ ఎక్సెప్ట్ క్లైమాక్స్. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3. ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా, మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, అలానే పాలిటిక్స్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. అవన్నీ చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ సతీష్ పండు. బాయ్.